నీ విజయాన్ని చూసి 10 మంది గర్వపడాలి. కొంతమంది అసూయపడతారు, అది వేరే విధం. కానీ నువ్వు మెట్టు మెట్టు ఎదుగుతుంటే కోరలేని వాళ్ళని చూసి పట్టించుకోకు. వాళ్ళు నాలుగు రకాలు అనుకుంటారేమో, నా గురించి ఒక్కొక్కరు ఇలా అనుకుంటారేమో, నేను ఈ పని చేస్తే నా గౌరవం తగ్గుతుందేమో అని నీ సంఖ్యలు తీసేయి. నువ్వు ఎదగాలి, ఖచ్చితంగా నువ్వు గెలవాలి అంటే బరి తెగించాలి. ఏంటి బరి తెగించడం అంటాడేంటంటే, మీరు అనుకునే బరి తెగించడం వేరు, నేను అనుకునే బరి తెగించడం వేరు. నువ్వు అనుకుంటావు చూడు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని, అదిగో అలా అనుకునే ఆలోచనలే బరి అంటే సంఖ్యలు. వాటిని తెగించు, వాటిని తెంచేయి, దాన్నే బరి తెగించడం అంటారు. అప్పుడే నువ్వు విజయం పొందగలవు. నీ కష్టాన్ని చూసి కష్టానికే భయం పుట్టాలి, జాలి దయ కలగాలి, వీనికి సక్సెస్ ఇవ్వాలని. అలా కష్టపడాలి. దానికి నీకు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా నువ్వు దృఢంగా ఉండాలి. అంటే భగవద్గీత జ్ఞానాన్ని నీలో నింపుకోవాలి, నీలో స్ఫూర్తి ధైర్యం రావాలి, నువ్వు సక్సెస్ కావాలి, కష్టపడాలి, భగవద్గీత